వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు. సో మనకు ఈఎంఆర్ఎస్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయండి. సో కొన్ని డౌట్స్ అయితే నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసలు అప్లికేషన్ ప్రాబ్లమ్స్లో మనకి చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓటీపీ గురించి కానీ, నెక్స్ట్ ఫీ డిడక్టెడ్ గురించి కానీ ఎర్రర్ అని వస్తుంది. అదేవిధంగా పాస్వర్డ్ మర్చిపోవడము, లేకపోతే అప్లికేషన్ నెంబర్ మర్చిపోయామని, నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అవ్వట్లేదని, ఇంకా మనకి ఇట్లా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఏం చేయాలో క్లారిటీగా చెప్తాను. ఓకే, సో మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఓటీపీ అనేది కనుక రావట్లేదనంటే మీరు కొంచెం టైం వెయిట్ చేయండి. కొంచెం టైం వెయిట్ చేసిన తర్వాత మీరు యూజ్ చేస్తున్న సిస్టంలో కనుక రాకపోతే అదర్ సిస్టంలో, వేరే సిస్టంలో మీరు ట్రై చేయండి. ఓకే, కాసేపు ఆగి ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఫీ డిడక్ట్, అంటే చాలా మంది ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్లో ఫీ కట్టేస్తాం కదా. సో ఫీ కట్ అయిపోతుంది, మనీ కట్ అయిపోతుంది, కానీ మనకి అప్లికేషన్ అన్సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మీకు మనీ కట్ అయిపోయినా కూడా మీకు మనీ అనేది రీఫండ్ అయిపోతుంది. మీరు మళ్ళీ న్యూ అప్లికేషన్ పెట్టాలి అంటే మళ్ళీ మీరు మనీ పే చేసి వేరే అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. మీకు ఇంతకు ముందు ఏదైతే మనీ కట్ అయిందో అది మీకు రీఫండ్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ చాలా మంది అప్లికేషన్ బ్రౌజర్ కనుక ఓపెన్ చేస్తున్నప్పుడు ఎర్రర్ అని చూపిస్తుంది. మీకు ఎర్రర్ అని వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే, ఎర్రర్ వచ్చినప్పుడు మీకు మీ బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన తర్వాత మీది అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ కొట్టి వేరే సిస్టంలో ట్రై చేయండి. లేకపోతే ఈ సిస్టంలో మీరు ఆ హిస్టరీ అనేది క్లియర్ చేసి తర్వాత ట్రై చేస్తే మీకు వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఫర్గట్ పాస్వర్డ్ ఆర్ ఫర్గట్ అప్లికేషన్ నెంబర్. ఓకే, మీరు చాలా మంది పాస్వర్డ్ మర్చిపోతుంటారు, లేకపోతే అప్లికేషన్ నెంబర్ మర్చిపోతుంటారు, అంటే కొంతమంది నోట్ చేసుకోరు. ఓకే, సో మీరు కనుక పాస్వర్డ్ అండ్ అప్లికేషన్ నెంబర్ కనుక మర్చిపోతే మీకు అక్కడ మనకు ఒక ఫర్గట్ పాస్వర్డ్ ఆర్ అప్లికేషన్ నెంబర్ అని వెబ్సైట్లో లింక్ ఉంటుంది. మీరు అక్కడ కనుక క్లిక్ చేసినట్లయితే మనకు ఈమెయిల్ ఐడికి పంపిస్తారు. ఓకే, అంటే దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది వాళ్ళు మనకు పంపిస్తారు. నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అవ్వట్లేదండి, ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి, మీరు ఫోటో సిగ్నేచర్ అనేది మనకు జేపీజీ ఫార్మాట్లో అండ్ వాళ్ళు ఇచ్చిన సైజ్ డైమెన్షన్ మీరు చూసుకొని మీ ఫోటో అండ్ సిగ్నేచర్ని ఎడిట్ చేసుకొని మీరు అప్లోడ్ చేయండి. నెక్స్ట్ కరెక్షన్ అప్లికేషన్, మేము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసామండి, మన నేమ్ మిస్టేక్ పడింది, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ పడింది, ఫాదర్ నేమ్ లేకపోతే మా స్టేట్ నేమ్ మిస్టేక్ పడింది, ఇట్లాంటి మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. చూడండి, మనకి ఇప్పుడు అక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, ఏదైనా మిస్టేక్ అయితే మాత్రము మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ విండో అయితే ఓపెన్ చేయమని చెప్పేసి వాళ్ళు పెట్టారు. సో మనం ఫస్ట్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి. లాస్ట్ ఇయర్ అయితే కరెక్షన్ అప్లికేషన్కి అయితే పెట్టారు, మరి చూడాలి లాస్ట్ వరకు ఏం జరుగుతుందో. కానీ ప్రస్తుతం వరకు అయితే వాళ్ళు మేము మళ్ళీ కరెక్షన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మేము ఓపెన్ చేయమని చెప్పేసి అని పెట్టారనమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ నేమో దొరకట్లేదండి మాది అని చెప్పేసి అని అంటే, చూడండి మనకు అక్కడ అదర్ అనే ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. అదర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసి అక్కడ మీ యూనివర్సిటీ ఏదైతే ఉందో లేదా కాలేజ్ ఏదైతే ఉందో మీరు అది టైప్ చేయండి. నెక్స్ట్ మాకు CGPA ఇచ్చారండి, గ్రేడ్స్ ఇచ్చారండి, మేము పర్సెంటేజ్లో ఎట్లా కన్వర్ట్ చేయాలి అని అంటే, చూడండి మనకు CGPAను ఆర్ గ్రేడ్స్ని మనం పర్సెంటేజ్లో 9.5 అట్లా మనం చేసుకున్నాం అంటే మనకు CGPA వచ్చేస్తుంది, మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్, మనకు మెయిన్ డౌట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ అండి. మేము అప్లికేషన్ పెడుతున్నాము కానీ మాకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పెట్టుకోవాలో ఆప్షన్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు కదా. చూడండి, అది మనకు ఆటోమేటికల్లీ సిస్టమ్ నుంచి మనకు అప్డేట్ అయిపోతుంది అండ్ సిస్టమే మన ఎగ్జామ్ సెంటర్ని అలాట్ చేస్తుంది. మీరు మళ్ళీ భయపడకండి మాకు ఎక్కడ పెడతారో, మేము ఎక్కడికి రాయాలో అని చెప్పేసి అని మీరేం భయపడకండి. ఆల్మోస్ట్ మన దగ్గరలో ఉన్న సిటీనే మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.